హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాంక్ స్లేట్. ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వ పథకాలు సెంట్రల్ స్కీమ్స్లో భాగంగా అటల్ పెన్షన్ యోజన గురించి వివరంగా తెలుసుకుందాం. అటల్ పింఛన్ పథకం. అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రధానిగా పనిచేసినటువంటి వారు. వీరి పేరు మీదనే అటల్ పెన్షన్ యోజన అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక పింఛను పథకం. ముఖ్యంగా చెప్పాలంటే వృద్ధాప్య పింఛను పథకం. ఇది సమాజంలో అణగారిన వర్గాలు వృద్ధుల కోసం ఆసరా అయ్యేవి ఈ పింఛన్లు. అసలు పింఛన్ అంటే ఏంటంటే సమాజంలో కనీస సౌకర్యాలు కూడా పొందేటువంటి స్థితి కల్పించేటువంటి హుందాతనము, గౌరవప్రదమైన జీవనం గడిపే విధంగా ఆ అవకాశాలు వారికి కల్పించే విధంగా ఆర్థిక సాయం అందించేటువంటి పథకాలు ఈ పింఛన్ పథకాలు. ముఖ్యంగా ఈ అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి లోగో చూస్తే మనకు ఒక చేతి కర్ర ఉంటుంది. వృద్ధాప్యంలో ఒక వ్యక్తి నిలబడటానికి ఉపయోగపడుతుంది కాబట్టి అట్లనే అటల్ పెన్షన్ యోజన కూడా ఒక వ్యక్తి వృద్ధాప్యంలో అండగా నిలబడుతుంది. ఎందుకంటే సమాజంలో వృద్ధులు ఒకరిపై ఆధారపడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి పని చేయలేని స్థితిలో ఉన్న వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అందువలనే ప్రభుత్వాలు కూడా వృద్ధాప్య పెన్షన్ పథకాలకు చాలా ప్రాధాన్యతనిచ్చినాయి. అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము వృద్ధాప్యంలో అంటే 60 సంవత్సరాలు నిండిన వారికి పింఛను అందించడం. ఒక వ్యక్తి తాను 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 రూపాయలకు సంబంధించిన పింఛను పొందడానికి నెలవారీగా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వారు చెల్లించిన మొత్తానికి అనుగుణంగానే 1000, 2000, 3000, 4000, 5000 రూపాయలు వారు 60 సంవత్సరాల తర్వాత పింఛనుగా పొందేటువంటి వీలు ఉంటుందన్నమాట. వారు ఎంత మొత్తం జమ చేసుకుంటే దానికి అనుగుణంగా పింఛను పొందేటువంటి పథకం ఇది. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఈ పథకాన్ని ప్రారంభించారో చూద్దాం. ఈ పథకాన్ని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 2015వ సంవత్సరము జూన్ 1న 2015 జూన్ 1వ తేదీన కలకత్తా నగరంలో ప్రారంభించారు. 2015 జూన్ 1 కలకత్తా నగరము, నరేంద్ర మోడీ. మరి ఎవరి కోసం ఈ పథకం? ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు ఉద్దేశించినటువంటి పథకం ఇది. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్డ్ వర్కర్స్ కోసం ఉద్దేశించినటువంటి పథకం. ఏంటంటే ఇది ఒక వ్యక్తి తనకు తాను ఏదో ఒక పనిలో ఉంటాడు. రోజువారి పనిలో లేకపోతే స్వయం ఉపాధి చేస్తూ ఏదో రకంగా వస్తు ఉత్పత్తి సేవల్లో పాల్గొంటూ ఉంటాడు. లేదా చిన్న చిన్న సంస్థలు ఉంటాయి, అంటే 10 మందికి తక్కువ ఉండేటువంటి సంస్థలు ఏవైతే కంపెనీలు ఉంటాయో వాటిని మనము అసంఘటిత రంగంగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే డైలీ వేజ్ వర్కర్స్, పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, కిరాణా షాపులు, కార్పెంటరు, ప్లంబరు, పెయింటర్, ఇట్లాంటి అనేక రకాల వృత్తుల వారందరూ కూడా ఈ అసంఘటిత రంగంలోకే వస్తారనమాట. ముఖ్యంగా చెప్పాలంటే కంపెనీల చట్టం ద్వారా రిజిస్టర్డ్ కానీ నమోదు కాని సంస్థలన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకే వస్తాయన్నమాట. అసలు ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంటిదే, అసలు వాటి గురించి చూద్దాం. ఆర్గనైజ్డ్ సెక్టరు, అన్ఆర్గనైజ్డ్ సెక్టరు, వీటికి మధ్యన తేడాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఆర్గనైజ్డ్ సెక్టర్నే దీన్నే వ్యవస్థీకృత రంగము, సంఘటిత రంగం అని అంటాము. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ని అవ్యవస్థీకృత రంగము, అసంఘటిత రంగం అని కూడా అంటాం. ముఖ్యంగా ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది ఇందులో కల్పించేటువంటి ఉపాధి రెగ్యులర్గా ఉంటుంది, రెగ్యులర్ బేసిస్ ఉంటుంది, నిరంతరం ఉంటుంది. ఉద్యోగ హామీ ఇవ్వబడినటువంటి సంస్థలు ఇవి. ఇక్కడ మనం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చూస్తే ఉద్యోగాలు రెగ్యులర్ ఉండవు. ఏ రోజు పని ఉంటే ఆ రోజు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. చిన్న చిన్న యూనిట్లుగా ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, హామీ ఇటువంటివన్నీ కూడా ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉండవు. కంపెనీల చట్టం కింద నమోదు చేయబడతాయి ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్స్. ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్లోని సంస్థలన్నీ కూడా కంపెనీల చట్టం కింద నమోదు చేయబడి ఉంటాయి. ఈ కంపెనీల చట్టం అనేది భారతదేశంలో వివిధ రకాల కంపెనీలను రిజిస్టర్డ్ నమోదు చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా ఇవి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనము ఈ అసంఘటిత రంగంలో చూస్తే
ఇవి కంపెనీల చట్టం కింద నమోదు కాబడవు. అదేవిధంగా ఆ చట్టం కింద ఉండేటువంటి నియమ నిబంధనలు ఏవి కూడా పాటించవు. ప్రభుత్వ నియంత్రణ కూడా వీటిపైన ఉండదన్నమాట. ఇక ఆర్గనైజ్డ్ సెక్టర్లోని సంస్థలు నిర్ణీత జీతం ఉంటుంది, నిర్ణీత పని గంటలు ఉంటాయి. అట్నే వాళ్ళు ఓవర్ టైం ఏదైనా చేస్తే కూడా వాళ్ళకి అదనపు చెల్లింపులు చేయబడుతూ ఉంటాయి. అదే అసంఘటిత రంగంలో చూస్తే కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తారు. వారు ఓవర్ టైం పనిచేస్తే కూడా చెల్లింపులు అలాంటివి ఏమీ ఉండనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు పెన్షన్ లాంటివి, ప్రావిడెంట్ ఫండ్, పెయిడ్ లీవ్లు, చెల్లింపు లీవ్లు అన్నమాట. ఇవన్నీ లీవ్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళకు జీతభత్యాలు చెల్లించబడుతూ ఉంటాయి. సిక్ లీవ్, ఏదైనా అనారోగ్య పరంగా సమస్యలు వచ్చినప్పుడు వారు తీసుకునే విధంగా, వారు రెస్ట్ తీసుకునే విధంగా వారికి సిక్ లీవ్లు కూడా మొదలైనటువంటి అనేక రకాల సామాజిక భద్రతా ప్రయోజనాలన్నీ కూడా ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్లో లభిస్తుంటాయి. అదే అసంఘటిత రంగంలోని కార్మికులకు పెన్షను, ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటి ప్రయోజనాలు ఏవి ఉండవు. అదేవిధంగా సిక్ లీవ్, పెయిడ్ లీవ్ లాంటి ప్రయోజనాలు కూడా ఉండవు. ఇవన్నీ కూడా చూస్తే అనార్గనైజ్డ్ సెక్టర్ అనేది ఉద్యోగ హామీ లేని, భద్రత లేనిటువంటి ఒక రంగంగా మనం చెప్పొచ్చు. ఇలాంటి రంగమే భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఎంత అంటే 2011-12 అంచనాల ప్రకారము NSSO, నేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ సర్వే ఆఫీస్ వారు ఈ కార్మికులకు సంబంధించి సంఘటిత రంగంలో ఎంతమంది ఉన్నారు, అసంఘటిత రంగంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం పైన సర్వే నిర్వహించినప్పుడు దాదాపు 88% మన దేశంలో ఉన్నటువంటి మొత్తం శ్రామిక శక్తిలో 88% అన్ఆర్గనైజ్డ్గానే, అంటే అన్రిజిస్టర్డ్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎటువంటి ఉద్యోగ భద్రత హామీ లేనటువంటి PF లాంటివి చెల్లించబడినటువంటి వ్యవస్థల్లో వాళ్ళు కొనసాగుతున్నారు. కేవలం 12% మాత్రమే ఆర్గనైజ్డ్ సంస్థలు మన దేశంలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అసంఘటిత కార్మికుల కోసం ఒక పెన్షన్ పథకం తీసుకురావాలని ఆలోచించినటువంటి కేంద్ర ప్రభుత్వము అటల్ పెన్షన్ యోజన ద్వారా 2015 జూన్ 1 నుండి వారికి వృద్ధాప్యంలో, ఈ అసంఘటిత కార్మికుల కోసం వృద్ధాప్యంలో వారికి ఆసరయ్యేటువంటి ఒక మంచి పథకంగా అటల్ పెన్షన్ యోజనని చెప్పొచ్చు. మరి ఈ పథకాన్ని ఎవరు నిర్వహిస్తారనేది చూద్దాము. నేషనల్ పెన్షన్ సిస్టంలో ఈ పథకం భాగం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే జాతీయ పెన్షన్ విధానము 2004లో ఇది స్టార్ట్ చేయబడింది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు మనం చెప్పుకునే పథకం కూడా కేంద్ర ప్రభుత్వ పథకం అని గుర్తుంచుకోండి. ఈ నేషనల్ పెన్షన్ సిస్టంలో PFRDA అనేటువంటి సంస్థ ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పెన్షన్ ఫండ్కు సంబంధించినటువంటి నియమ నిబంధనలు నియంత్రించేటువంటి, పరిపాలించేటువంటి విభాగమే ఈ PFRDA. మెయిన్ రోల్ ఈ PFRDAది ఉంటుంది. ఇది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఇది ఒక భాగం. ఈ పథకాన్ని, అటల్ పెన్షన్ యోజన పథకాన్ని నిర్వహించేది PFRDA అని గుర్తుంచుకోండి. PFRDA. మరి ఈ పథకంలో చేరడానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే భారతీయ పౌరుడై ఉండాలి. కేవలం భారతీయ పౌరులకే ఈ పథకం అమలవుతుంది. ఏ చట్టబద్ధమైనటువంటి సామాజిక భద్రతా పథకంలో సభ్యత్వం ఉండరాదు. మెయిన్ పాయింట్ ఇది. మిగతా పెన్షన్ పథకాలు ఉంటాయి కదా, వేటిలో కూడా సభ్యత్వం లేనటువంటి కండిషన్ ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారికే ఈ పెన్షన్ పథకంలో చేరేటువంటి వీలుంటుంది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్ళకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరాల కాలంలోనే వారు కొంత పెన్షనులో జమ చేయాల్సిన, సేవింగ్స్ చేసుకోవాల్సినటువంటి, కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు దాటిన వారికి ఈ పథకంలో చేరేటువంటి అవకాశం లేదు. ఈ పథకంలో మరి ఎలా చేరాలి అంటే ఈ పథకానికి సంబంధించిన ఖాతాను తెరిచే విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వెళ్ళి మనం ఒక దరఖాస్తు ఫారం ఇవ్వడం ద్వారా
అక్కడ మనము ఈ పథకంలో చేరవచ్చు. 18 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి భారతీయ పౌరులు ఎవరైనా వెళ్ళి బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఒక దరఖాస్తు ఫారం ఇవ్వడం ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఒక బ్యాంకు ఖాతా ఉండాలి తప్పనిసరిగా. ఇంతవరకు బ్యాంకు ఖాతా లేనట్లయితే వారికి ఈ అటల్ పెన్షన్ యోజన పథకంలో మేము చేరుతున్నామని చెప్తే ఒక బ్యాంకు ఖాతా కూడా తెరవబడుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు ఇవి కూడా బ్యాంకు ఖాతాకు లింక్ అయినటువంటి అంశాలై ఉండాలి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఎందుకంటే ఈ ఫోన్ నెంబర్ ద్వారానే వాళ్ళకి తదుపరి సమాచారం ఏదైతే వారు ఈ కాంట్రిబ్యూషన్ కానీ ఏదైతే చందా చెల్లిస్తుంటారో నెలవారీగా వాటికి సంబంధించిన వివరాలతో పాటు ఇతర అంశాలన్నీ కూడా వాళ్ళకి సమాచారం ఫోన్ ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి ఆ సభ్యత్వం తీసుకునేటువంటి వ్యక్తికి సంబంధించి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ 3 కూడా లింక్ అయినటువంటి అంశాలై ఉండాలి. ఇక బ్యాంకులో వెళ్ళగానే ఫస్ట్ మనము నింపి ఇవ్వాల్సినటువంటి దరఖాస్తు ఫారం ఇది. అటల్ పెన్షన్ యోజన APY షార్ట్ ఫామ్లో ఖాతాదారుడిగా నమోదు దరఖాస్తు అన్నమాట. ఇది పరిపాలనా విభాగము, పింఛను నిధి నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ, ఇందాక చెప్పుకున్నట్టు PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఫస్ట్ మేనేజర్ గారికి ఉద్దేశించి బ్యాంకు పేరు, ఆ శాఖ, వాటికి సంబంధించిన వివరాలు రాస్తాము. తర్వాత బ్యాంకు ఖాతా నెంబర్, ఏదైతే అకౌంట్ నెంబర్ మనకు ఉంటుందో దానికి సంబంధించిన వివరాలు. అయితే ఈ బ్యాంకు ఖాతా తెరిచేది నేషనల్ బ్యాంక్స్, జాతీయ బ్యాంకులలోనే ఈ అటల్ పెన్షన్ యోజనకు సంబంధించినటువంటి దరఖాస్తు తీసుకోబడుతుంది, నిర్వహించబడుతుందని గుర్తుంచుకోండి. బ్యాంక్ అకౌంట్ ఖాతా నెంబర్తో పాటు బ్యాంకు పేరు, బ్యాంకు శాఖ ఇవన్నీ కూడా మనం ఇస్తాం. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు, తన పేరు, పుట్టిన తేదీ, మెయిల్ ID ఉంటే అది, వివాహితుడా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు. చూడండి, వయస్సు ఇవి ముఖ్యమైనవి కాబట్టి వయస్సు కూడా 18 నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన వివరాలు. వివాహితుడు అయితే జీవిత భాగస్వామి పేరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా నామినీ పేరు, ఎవరైతే ఈ ఖాతాదారుడు, ఎవరైతే చెల్లింపుదారుడు, ఈ పెన్షన్ పథకంలో చేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కానీ మరణిస్తే అట్లాంటి పరిస్థితిలో ఈ జీవిత భాగస్వామి పేరుతో పాటు నామినీ పేరు కూడా వాళ్ళకు సంబంధించిన వివరాలు ఉపయోగపడతాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇలా ఇంకా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమైన అంశం పెన్షన్ వివరాలు. అయితే మనము ఏ పెన్షన్ పథకంలో చేరాలనుకుంటున్నామో 1000, 2000, 3000, 4000, 5000 ఏ పెన్షన్ పథకంలో నువ్వు చేరాలనుకుంటున్నావో దానికి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు 1000 రూపాయల పథకంలో చేరితే చెల్లించాల్సినటువంటి నెలవారీ మొత్తం ఎంతనో మనకి ఇక్కడ మెన్షన్ చేయబడుతుంది. అదేవిధంగా 2000 అయితే ఎంత, 3000 అయితే ఎంత, 4, 5000కు సంబంధించి ఎంత పెన్షన్ పథకం మనము పెంచుకుంటూ పోతే మనము చెల్లించాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే చందా ఉంటుందో అది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని సపరేట్గా నేను టేబుల్లో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో వివరిస్తాను, చూడండి. ఇక ఖాతాదారులకు సంబంధించి ఖాతాదారుడి సంతకము ఇవన్నీ కూడా మిగిలిన అంశాలు ఈ దరఖాస్తు ఫారంలో ఉంటాయి. సో ఈ విధంగా మనము బ్యాంకుకు వెళ్ళాము, అక్కడ బ్యాంకు ఖాతా లేకపోతే కొత్త బ్యాంకు ఖాతా తెరవబడుతుంది. అదేవిధంగా మనం ఇందాక దరఖాస్తు ఫారము దానికి సంబంధించిన వివరాలు చూసాము. అందులో ముఖ్యమైనటువంటి అంశాలు నామినీ మరియు తన జీవిత భాగస్వామికి సంబంధించిన వివరాలు తప్పకుండా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు, మొబైల్కి సంబంధించినటువంటి నెంబరు, ఇలాంటి అంశాలన్నీ మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కాంట్రిబ్యూషన్కు సంబంధించి ఏదైతే కిస్తీ నెలవారీగా కట్టాల్సినటువంటి చందా, దీనినే మనము ప్రీమియం ఎలాంటి పేరైనా పిలుచుకోండి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం. కాంట్రిబ్యూషన్, ప్రీమియం, దీన్నే చందా అంటున్నాం. ఎంత అనేది 2 అంశాలపై ఆధారపడి నిర్ణయించబడుతుంది. ఒకటి, పథకంలో ప్రవేశించే నాటికి ఆ వ్యక్తి యొక్క వయస్సు ఎంత. 2, ఎంచుకున్న నెలవారీ పెన్షన్ 1000 రూపాయల, 2000, 3000, 4000, 5000. ఈ ఎంచుకున్నటువంటి పెన్షను అతడు పథకంలో ప్రవేశించే నాటికి వయస్సు, ఈ 2 అంశాల ఆధారంగా అతడు చెల్లించాల్సినటువంటి కాంట్రిబ్యూషను ఎంత అనేది నిర్ణయించబడుతుంది.
ఈ చెల్లించాల్సిన ప్రీమియంకు సంబంధించి ఈ టేబుల్ ద్వారా మనము వివరంగా తెలుసుకుందాం. కనిష్టంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నటువంటి వ్యక్తినే అర్హతగా నిర్ణయించారు ఈ పథకంలో చేరడానికి. ఒకసారి ఈ టేబుల్ని జూమ్ చేసి చూద్దాము. ఒక వ్యక్తి ఈ పథకంలో 18 సంవత్సరాల వయసులో చేరిండు అనుకుందాం. అతడు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు అంటే 42 సంవత్సరాల కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 18 + 42 అంటే 60 సంవత్సరాలు నిండే వరకు కూడా అతడు కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఆ 60 సంవత్సరాలు నిండిన తర్వాత అతడు కోరుకున్నటువంటి పెన్షన్ పొందుతాడనమాట. అయితే ఈ 18 సంవత్సరాల వ్యక్తి తనకు 60 సంవత్సరాలు నిండిన తర్వాత 1000 రూపాయల పెన్షన్ కావాలని కోరుకున్నాడు అనుకుందాం. అతడు 1000 రూపాయల పెన్షన్ నాకు కావాలి అని కోరుకొని ఆ పథకంలో కానీ చేరితే అతనికి నెలవారీ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 42 రూపాయలు అతడు జమ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 18 సంవత్సరాల వ్యక్తి తనకు 2000 రూపాయల పెన్షన్ ఈ 60 సంవత్సరాలు నిండిన తర్వాత కావాలని కోరుకొని అందులో కానీ చేరితే అతడు చేయాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ 84 రూపాయలు. చూడండి, ఇక్కడ 1000 రూపాయలకైతే 42 × 2 చేస్తే 2000 కోసం అయితే 84 రూపాయలు. అదేవిధంగా 3000 కోసం అతడు కాంట్రిబ్యూషన్ చేయాల్సినటువంటి రూపాయలు ఎంత 126. 4000 కోసం అయితే 168. 5000 రూపాయలు పెన్షన్గా పొందడానికి అతడు 42 సంవత్సరాల పాటు నెలవారీగా 210 రూపాయలు జమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇక 19 సంవత్సరాల వయసులో చేరినటువంటి వ్యక్తి 41 సంవత్సరాలు అంటే 19 + 41 60 సంవత్సరాలు నిండే వరకు కూడా తను చందాదారుడిగా చందా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే పెన్షన్దారుడుగా మారతాడు. అయితే అతడు 1000 రూపాయల పెన్షన్ కానీ ఎంచుకుంటే చెల్లించాల్సినటువంటి మొత్తము నెలవారీగా 46 రూపాయలు ఉంది. చూడండి, ఇతనికి 18 సంవత్సరాల వ్యక్తికి 42 రూపాయలు ఉంటే ఈ 19 సంవత్సరాల వ్యక్తికి 46 రూపాయలు అయింది. అంటే తక్కువ సంవత్సరాలు చెల్లిస్తున్నాడు కాబట్టి ఎక్కువ ప్రీమియము ఎక్కువ కాంట్రిబ్యూషన్ అతడు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా అతడు పొందేటువంటి పెన్షన్ నిర్ణయించబడుతుంది. ఇక్కడ నుండి మనం చూసుకుంటూ పోతే కిందికి ఈ 40 సంవత్సరాలు గరిష్ట వయసుగా నిర్ణయించారు కదా. ఒక వ్యక్తి ఈ పథకంలో 40 సంవత్సరాల వయసులో భాగస్వామ్యం అయినాడు అనుకుందాం. అతడు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు అంటే ఈ మరో 20 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల వ్యక్తి 42 సంవత్సరాలు చెల్లిస్తే ఈ 40 సంవత్సరాల్లో చేరినటువంటి వ్యక్తి కేవలం 20 సంవత్సరాల పాటు మాత్రమే కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇతడు ఒకవేళ 1000 రూపాయల కోసం తన పెన్షన్ విధానాన్ని ఎంచుకుంటే చెల్లించాల్సినటువంటి నెలవారీ మొత్తము 291 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 18 సంవత్సరాల వయసు వ్యక్తి ఏమో 1000 రూపాయల కోసం 42 రూపాయల ప్రీమియం చెల్లిస్తే అదే 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి 291 రూపాయలు నెలవారీ పెన్షన్గా తను జమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా 2000 కోసం 582 రూపాయలు, 3000 కోసం 873 రూపాయలు, 4000 కోసం 1164 రూపాయలు, 5000 కోసం 1454 రూపాయలు ఇతడు కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈ ప్రీమియం చెల్లింపు విధానం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మన బ్యాంకు ఖాతా నుండి నెలవారీగా బ్యాంకు వారే మనము ఎంచుకున్నటువంటి పథకం ఆధారంగా నిర్ణీత ప్రీమియంను మనం ఎంచుకున్నటువంటి పెన్షన్ కోసం జమ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, మనము ఈ నెల 6వ తేదీన బ్యాంకు ద్వారా ఈ పథకంలో చేరితే ప్రతి నెల 6వ తేదీ ఈ బ్యాంకు వారే మన బ్యాంక్ అకౌంట్ నుండి నిర్ణీత మొత్తాన్ని కట్ చేసి ఈ పథకంలో జమ చేస్తూ ఉంటారనమాట, ఈ ప్రీమియం మొత్తాన్ని కూడా. ఈ సందర్భంగా వారు మనకు ఒక నెంబర్ ఇస్తారు, అది పెన్షన్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్, ప్రాన్ అంటాం దీన్ని. ఇది ఇవ్వబడుతుంది మనకు. మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ నెంబర్ ద్వారానే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మన బ్యాంకు ఖాతాలో అవసరమైనటువంటి మొత్తం లేకుండా పోతే ప్రీమియం చెల్లించబడదు. ఇలా ప్రీమియం చెల్లించబడకుండా 6 నెలలు ఉందనుకోండి, ఆ ఖాతాను ఫ్రీజ్ చేస్తారు, అంటే ఆపేస్తారు అక్కడికి. తిరిగి మొత్తము విత్ పెనాల్టీ చెల్లించాకే మళ్ళీ అన్ఫ్రీజ్ చేసి మన ఖాతాను కొనసాగించడం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రీమియం చెల్లింపులు అనేటివి 12 నెలల వరకు మనం చెల్లించలేకపోతే మన ఈ అకౌంట్ను డీయాక్టివేట్ చేస్తారు.
అంటే యాక్టివేట్ చేసుకోవాలంటే మళ్ళీ తిరిగి బ్యాంకుకి వెళ్ళి మరో దరఖాస్తు ఇచ్చి మళ్ళీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దరఖాస్తు సందర్భంలో ఈ 12 నెలల ప్రీమియంతో పాటు దానికి పెనాల్టీ కలుపుకొని చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఇదే 24 నెలల పాటు ఈ ప్రీమియం చెల్లింపులు జరగకపోతే 24 నెలల పాటు మన అకౌంట్ను పూర్తిగా క్లోజ్ చేసి అంతవరకు జమ చేసినటువంటి ఈ పథకంలో జమ చేసినటువంటి ప్రీమియం మొత్తం కూడా మన బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఈ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. పథకానికి సంబంధించినటువంటి అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అయితే ఈ చెల్లింపుల్లో జాప్యానికి పెనాల్టీ విధిస్తారనుకున్నాం కదా, ఆ వివరాలు చూద్దాము. పెనాల్టీ అనేది ఒక నెలవారీ కాంట్రిబ్యూషన్, ఒక వ్యక్తి యొక్క నెలవారీ కాంట్రిబ్యూషన్ పై ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ ప్రీమియము ఒకవేళ ఈ ప్రీమియం అనేది కట్టేటువంటి అతడు చెల్లించేటువంటి ప్రీమియము 100 రూపాయల లోపు ఉంటే నెలకు ₹1 పెనాల్టీతో ఎన్ని నెలల జాప్యం అయితే జరిగిందో అన్ని ₹1 పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ప్రీమియం అనేది 100 నుండి 500 రూపాయల మధ్యన ఉంటే, మనం చెల్లిస్తున్నటువంటి ప్రీమియము 100 నుండి 500 రూపాయల మధ్యలో ఉంటే చెల్లించాల్సినటువంటి పెనాల్టీ జాప్యానికి ₹2 ప్రతి నెల. ఎన్ని నెలల జాప్యం జరిగితే అన్ని ₹2 పెనాల్టీతో కలిపి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే 500 నుండి ₹1000 ప్రీమియం చెల్లించే వారికి అయితే ₹5 పెనాల్టీ ప్రతి నెల. అదే ₹1000కు సంబంధించి అంటే ₹1000కు మించినటువంటి ప్రీమియం 38, 39, 40 సంవత్సరాల వంటి లేటు వయస్సులో వ్యక్తులు ఈ పథకంలో చేరినప్పుడు వారు 4000, 5000 పెన్షన్ పథకాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రము ప్రీమియం అనేది ₹1000 దాటి ఉంటుంది. వారిపై పెనాల్టీ ప్రతి నెల జాప్యానికి ₹10 వంతున వసూలు చేస్తారు. వారిపై ప్రతి నెల ఎన్ని నెలలైతే జాప్యం జరిగిందో అన్ని నెలల ₹10 అనేటివి వసూలు చేయబడతాయి. ఈ విధంగా ఈ జాప్యానికి సంబంధించిన పెనాల్టీ చెల్లింపుల విధానం ఈ పథకానికి సంబంధించి ఉంటుంది. మనము ఈ పథకంలో తెలుసుకోవాల్సినటువంటి మరో అంశము కార్పస్ ఫండ్, అంటే సేకరించి జమ చేయబడినటువంటి మొత్తం అన్నమాట. ఎగ్జాంపుల్, మనము ₹1000 పెన్షన్ కోసం జమ చేయబడేటువంటి మొత్తం ఇక్కడ చూస్తే 1,70,000 అన్నమాట. ఇందులో ఒక వ్యక్తి కాంట్రిబ్యూషన్తో పాటు కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ₹1000 పథకంలో ₹42 అతడు జమ చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వము ఈ నెలవారీ చందాలో నెలవారీ ప్రీమియంలో 50% అంటే ₹21 అదనంగా తన ఖాతాలో జమ చేస్తుంది అనమాట. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి ₹1000 మించకుండా, ప్రతి ఒక్కరికి గరిష్టంగా ₹1000 మించకుండా ఈ 50% కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఖాతాదారులందరికీ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఖాతాదారుడు జమ చేసినటువంటి మొత్తము, కేంద్ర ప్రభుత్వం జమ చేసినటువంటి మొత్తంతో పాటు ఇతర లాభాలన్నిటినీ కలిపి ఈ కార్పస్ ఫండ్ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఒకవేళ ఒక వ్యక్తి ₹2000 సంబంధించిన నెలవారీ పెన్షన్లో చేరితే అతడి కార్పస్ ఫండ్ 60 సంవత్సరాలు నిండేసరికి ఎంత అవుతుందంటే ₹3,40,000 అనమాట. అదే 3000కు సంబంధించి ₹5,10,000, 4000 పెన్షన్ వారికి 60 సంవత్సరాలు నిండేసరికి వారు జమ చేసేటువంటి మొత్తము ₹6,80,000. అదే ₹5,000కు సంబంధించి పెన్షన్ వారికి వారు జమ చేసేటువంటి మొత్తము కార్పస్ ఫండ్ 8,50,000 ఉంటుంది. ఇది ఈ కార్పస్ ఫండ్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, ఈ పథకానికి సంబంధించి ఈ పెన్షన్ అమౌంట్ ఏదైతే ముందుగా ఎంచుకున్నటువంటి పెన్షన్ అమౌంట్ తాను 60 సంవత్సరాలు నిండిన తర్వాత పొందాలనుకునేటువంటి పెన్షన్ అమౌంట్ను మధ్యలో, ఈ పథకానికి మధ్యలో కూడా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అంటే ₹1000 పెన్షన్ పథకంలో మనం చేరినప్పుడు మధ్యలో 1 సంవత్సరము 2 సంవత్సరాల తర్వాత దాన్ని నేను 2000 చేసుకోవచ్చు, లేదంటే 3000, 4000, 5000 ఎంతకైనా పెంచుకోవచ్చు. లేదంటే ఒకవేళ 5000 పెన్షన్ పథకంలో చేరినటువంటి వ్యక్తి తాను ₹1000 పెన్షన్ పథకానికి కూడా మార్చుకోవచ్చు మధ్యలో. ఆ సౌకర్యం కూడా ఈ పథకంలో ఉందన్నమాట. ఏదైతే ఈ ప్రీమియము ఉంటుందో
అంటే ఒకవేళ పెంచుకున్నట్లయితే తన ముందు కాలానికి సంబంధించి 1000 రూపాయలు కట్టిండు, తర్వాత కాలానికి సంబంధించి 5000 పథకంలో చేరిండు అనుకోండి, ఆ ముందు కాలానికి సంబంధించినటువంటి 1000 రూపాయలకు అదనంగా తను చెల్లించాల్సినటువంటి ప్రీమియంను కూడా తర్వాతి కాలంలో అతను చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా అతడు 60 సంవత్సరాలు నిండిన తర్వాత తాను మధ్యలో ఎంచుకున్నటువంటి ఈ 5000 పొందడానికి అర్హుడవుతాడనమాట. నెక్స్ట్ ఈ పథకంలో ఎగ్జిట్ పాలసీ కూడా ఉంది. ఎట్లా అంటే ఫస్ట్ ఈ పథకానికి సంబంధించి ఏదైనా అనారోగ్యం వారు ఒక లిస్ట్ ఇచ్చారనమాట కేంద్ర ప్రభుత్వం. ఆ లిస్టులో ఉన్నటువంటి ఏదైనా అనారోగ్య పాలవుతే ఆ వ్యక్తి ఏదైతే పెన్షన్ పథకంలో చేరిండో ఆ వ్యక్తి అనారోగ్యం పాలైతే అతడు ఈ పాలసీని మధ్యలోనే ఆపుకొని తన కార్పస్ ఫండ్ను తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే మరణించినప్పుడు కూడా అటువంటి సదుపాయం ఉందన్నమాట. ఈ పథకాన్ని క్లోజ్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఏం చేశారంటే దీన్ని మార్చి మధ్యలో ఎప్పుడైనా సరే తాను ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశము ఈ పథకంలో కల్పించారు. అంటే తాను జమ చేసినటువంటి మొత్తానికి కొంచెం నామినల్ రిటర్న్స్ తీసుకొని అతడు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఈ పథకం నుండి. ఈ పథకానికి సంబంధించి మరో ముఖ్యమైనటువంటి అంశము, ఈ పథకంలో చేరినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మెంబరు చనిపోతే ఏమవుతుంది? ఒకవేళ ఆ వ్యక్తి ప్రీమియం కడుతూ 60 సంవత్సరాల లోపు, అంటే మధ్యలో ఏదో 20 సంవత్సరాలకు 23 సంవత్సరాలకు చేరిండు, అతడు ఒక 40-45 సంవత్సరాల తర్వాత చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం ఒకసారి. తన స్పౌజ్ ఎవరైతే భాగస్వామి ఉంటుందో, ఒకవేళ భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు ఈ పథకాన్ని కంటిన్యూ చేసుకునేటువంటి వీలు కల్పించారు. అంటే ఎన్ని సంవత్సరాల వరకైతే అతడు ప్రీమియం చెల్లిస్తాడో అతని తర్వాత తన భార్య మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించుకొని 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ పెన్షన్ని పొందేటువంటి వీలు ఈ పథకం ద్వారా కల్పించబడింది. లేదంటే అతడు చనిపోయినప్పుడు 60 సంవత్సరాల లోపు చనిపోయినప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో అంశం కూడా ఉంది, ఎగ్జిట్ కూడా కావచ్చు ఈ పథకం నుండి. అంతవరకు జమ చేయబడినటువంటి ఈ కార్పస్ ఫండ్ ఉందో ఆ కార్పస్ ఫండ్ను మొత్తాన్ని కూడా తీసుకొని స్పౌజ్ ఈ పథకాన్ని అక్కడికి ఆపుకొని ఈ ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు. ఇది 60 సంవత్సరాల లోపు ఏదైతే మెంబర్ ఉన్నాడో అతను చనిపోయినప్పుడు పరిస్థితి అనమాట. ఒకవేళ 60 సంవత్సరాలు నిండిన తర్వాత, అంటే అతడు పూర్తి కాలానికి తన చందాను ప్రీమియంను చెల్లించిండు, ఆ తర్వాత చనిపోయాడు, అంటే పెన్షన్ పొందుతూ చనిపోయాడు, పెన్షన్ దారుడిగా చనిపోయాడు. అట్లాంటి పరిస్థితుల్లో తన స్పౌజ్కి, భాగస్వామికి పెన్షన్ అందించబడుతుంది. ఆ తర్వాత పెన్షన్ తన భాగస్వామికి ఇవ్వబడుతుంది. లేదంటే మిగిలిన కార్పస్ ఫండ్ ఏదైతే ఉంటుందో అంతవరకు అతడు తీసుకున్నటువంటి పెన్షన్ను తీసివేయగా మిగిలినటువంటి కార్పస్ ఫండ్ను స్పౌజ్ తీసుకొని ఈ పథకాన్ని అక్కడితో క్లోజ్ చేసుకోవచ్చు. ఇది 60 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ దారుడిగా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి. స్పౌజ్ పెన్షన్ తీసుకోవచ్చు, లేదంటే కార్పస్ ఫండ్ తీసుకోవచ్చు. ఒకవేళ స్పౌజ్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంటే నామినీకి ఈ ఫండ్ ఇవ్వబడుతుంది. నామినీకి పెన్షన్ ఇవ్వబడదు, మిగిలిన కార్పస్ ఫండ్ మొత్తము ఆ నామినీకి చెల్లించబడుతుంది. ఆ విధంగా ఈ పథకము అక్కడితో క్లోజ్ చేయబడుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మన ఈ అటల్ పెన్షన్ యోజనకు సంబంధించినటువంటి ఓవరాల్గా ఉన్నటువంటి అంశాలన్నీ మనం ఈరోజు చూసాము. ఈ పెన్షన్ పథకానికి సంబంధించి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ పథకము ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు చాలా బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఎట్లా అంటే 2015లో ప్రారంభించిన నాటి నుండి ఇటీవల 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, 2020 జూన్ 1 నాటికి. ఈ కాలంలో ఇందులో 2 కోట్లకు పైగా ఈ పథకంలో భాగస్వామ్యం అయ్యారు. అంటే దాదాపు ఈ పథకం సక్సెస్ఫుల్గా నడిచిందని చెప్పొచ్చు. ఈ పథకానికి సంబంధించినటువంటి అంశాలు మీ స్నేహితులకి, బంధువులకి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.